హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలోని ఏవియేషన్ సెక్టార్లో టాటా కంపెనీ పవర్ ఎలాంటిదో తెలియడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2005 సంవత్సరంలో ఇండిగో ఎయిర్బస్ అనే కంపెనీకి 100 ఎయిర్క్రాఫ్ట్ల కోసం బల్క్ ఆర్డర్ ఇచ్చింది. అప్పట్లో ఏవియేషన్ సెక్టార్ హిస్టరీలోనే అది అతిపెద్ద డీల్ అయింది. దాని వాల్యూ దాదాపుగా $6 బిలియన్. కానీ రీసెంట్గా టాటాకి చెందిన ఎయిర్ ఇండియా కంపెనీ ఎయిర్బస్ అండ్ బోయింగ్ ఈ రెండు కంపెనీలకి 470 ఎయిర్క్రాఫ్ట్ల కోసం బల్క్ ఆర్డర్ ఇచ్చి మొత్తం ప్రపంచాన్నే షాక్కి గురిచేసింది. ఈ డీల్ మొత్తం వాల్యూ $80 బిలియన్. కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే ఇది ఏవియేషన్లోని అతిపెద్ద ఆర్డర్ అని చెప్తారు. ఈ ఎయిర్క్రాఫ్ట్స్ అన్నిటినీ కొన్న తరువాత ఎయిర్ ఇండియా చైనా ఎయిర్లైన్స్ని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే 6th లార్జెస్ట్ ఎయిర్లైన్ సర్వీస్ అవుతుంది. ఈ డీల్ వల్ల ఎయిర్ ఇండియా కంపెనీ కేవలం డొమెస్టిక్లోనే కాదు, ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లో కూడా గట్టి పోటీ ఇవ్వబోతోంది. కానీ ఇక్కడ రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ నుంచి ఎయిర్ ఇండియా అనేది నష్టాల్లో మునిగిపోయింది. అలాంటిది ఇప్పుడు ఇంత పెద్ద ఆర్డర్ని ఎందుకు ప్లేస్ చేసింది? అసలే నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా కంపెనీ ఈ సెక్టార్లో లీడర్గా ఉన్నటువంటి ఇండిగోకి ఎలాంటి పోటీ ఇవ్వబోతుందో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ ఎయిర్ ఇండియా టాపిక్ మీద రీసెర్చ్ చేసేటప్పుడు టాటా కంపెనీకి చైర్మన్స్గా ఉన్న జేఆర్డి టాటా గారు అండ్ రతన్ టాటా గారి గురించి తెలుసుకోవడం జరిగింది. దీనికోసం నాకు బాగా ఉపయోగపడింది కుకు ఎఫ్ఎంలో ఉన్న రతన్ టాటా ద రియల్ మీనింగ్ ఆఫ్ సింప్లిసిటీ అనే ఆడియో బుక్. టాటా అనేది ఇండియాలోని అతిపెద్ద మల్టీనేషనల్ కంపెనీ అని మనందరికీ తెలుసు. కానీ ఇది కేవలం మనీ కోసం మాత్రమే బిజినెస్ చేసే కంపెనీ కాదు, మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే సంకల్పం కూడా టాటా ఫౌండర్స్లో మనకు కనిపిస్తుంది. ఈ రతన్ టాటా ఆడియో బుక్లో టాటాకి సంబంధించిన ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఇంకా చాలా ఉన్నాయి. నేనైతే ఈ ఆడియో బుక్లో రతన్ టాటా లైఫ్ గురించి ఎన్నో గొప్ప లైఫ్ లెసన్స్ని కూడా నేర్చుకున్నాను. ఒకవేళ మీరు కూడా ఈ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ని పొందాలి అనుకుంటే కుకు ఎఫ్ఎంలో ఉన్న రతన్ టాటా ఆడియో బుక్ని ట్రై చేయండి. అలాగే IGS50 అనే స్పెషల్ కోడ్ని వాడితే 50% డిస్కౌంట్ని కూడా పొందొచ్చు. అంతేకాదు, మీకు ఎలాంటి బుక్స్ కావాలో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కుకు ఎఫ్ఎం టీమ్కి సజెషన్ ఇవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఈ కుకు ఎఫ్ఎం యాప్ ద్వారా మీ మనసుకు నచ్చింది వినండి. ఇందులో ఉన్న తెలుగు ఆడియో బుక్స్ని తప్పకుండా ట్రై చేయండి. ఇక ఇప్పుడు ఎయిర్ ఇండియా స్టోరీలోకి వెళ్తే, ముందుగా టాటా అండ్ ఎయిర్ ఇండియా జర్నీ. 27 జనవరి 2022న టాటా గ్రూప్ వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుండి ఎయిర్ ఇండియాలో 100% స్టేక్స్ని అక్వైర్ చేసుకున్నారు. ఆ టైంకి ఎయిర్ ఇండియా కంపెనీకి ఆల్రెడీ 52,000 కోట్ల అప్పు ఉంది. ఇది వింటే మనకు డౌట్ రావచ్చు, అసలు అప్పుల్లో ఉన్న ఎయిర్ ఇండియాని టాటా గ్రూప్ వాళ్ళు ఎందుకు కొనుక్కున్నారు అని. యాక్చువల్గా ఎయిర్ ఇండియాని అందరికంటే ముందే జేఆర్డి టాటా గారు టాటా ఎయిర్లైన్స్ అనే పేరుతో స్టార్ట్ చేశారు. ఇది మన భారతదేశంలోని ఫస్ట్ ఎయిర్లైన్ కంపెనీ. 1946 సంవత్సరంలో దీనికి ఎయిర్ ఇండియా అనే పేరు మార్చారు. ఆ తరువాత గవర్నమెంట్ దీన్ని నేషనలైజ్ చేయడానికి ఆలోచించింది. కానీ జేఆర్డి టాటా గారు దీనికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ ఏవియేషన్ సెక్టార్లో పాలిటిక్స్ ఎంటర్ అయితే గనక ఎయిర్లైన్ ఆపరేషన్స్ అనేవి సరిగ్గా జరగవు అని జేఆర్డి టాటా గారు రిక్వెస్ట్ చేసినా సరే గవర్నమెంట్ వినకుండా ఎయిర్ ఇండియాని 1953 సంవత్సరంలో నేషనలైజ్ చేసింది. ఇలా నేషనలైజ్ అయిన తర్వాత జేఆర్డి టాటా గారు ముందుగా ఊహించినట్టుగానే ఎయిర్ ఇండియాని పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళ పర్సనల్ పనులకి వాడుకోవడం జరిగింది. దీనివల్ల ఫ్లైట్స్ డిలే అవ్వడం, సర్వీసెస్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోవడం జరిగింది. దీంతో ప్యాసింజర్స్ ఎయిర్ ఇండియాకి మెల్లమెల్లగా దూరం అయ్యారు. ఇలా చూస్తూ ఉండగానే ఎయిర్ ఇండియా కంపెనీ పూర్తిగా నష్టాల్లో మునిగిపోయింది. ఇంకా గవర్నమెంట్కి కూడా దీన్ని ఆపరేట్ చేయడానికి కష్టంగా మారింది. ఈ రీజన్స్ వల్లే ఎయిర్ ఇండియాని మళ్ళీ ఏదో ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పగించాలి అని చూశారు. ఈసారి టాటా గ్రూప్ అందరికంటే ఎక్కువ వాల్యూని పెట్టి జనవరి 2022లో 100% స్టేక్ని సొంతం చేసుకుంది. ఇలా టాటా చేతుల్లోకి మారిన తరువాత ఎయిర్ ఇండియా కంపెనీకి మంచి రోజులు వస్తాయి అనే ఆశ కూడా కలిగింది. ఆ తరువాత కేవలం 1 ఇయర్లోనే ఎయిర్ ఇండియా కంపెనీలో చాలా మార్పులు జరిగాయి. అలాగే కంపెనీ యొక్క ఫ్యూచర్ కూడా బ్రైట్గా కనిపిస్తోంది. కానీ ప్రజెంట్ ఎయిర్ ఇండియా ఒక విషయంలో మాత్రం చాలా వర్క్ చేయాల్సి ఉంది. అదేంటంటే బిజినెస్ మోడల్. నార్మల్గా ఎయిర్లైన్ బిజినెస్ మోడల్ గురించి మాట్లాడుకుంటే ప్యాసింజర్ సెగ్మెంట్లో జనరల్గా 2 టైప్స్ ఆఫ్ ఎయిర్లైన్స్ ఉంటాయి. అందులో మొదటిది లో కాస్ట్ క్యారియర్, రెండోది ఫుల్ సర్వీస్ క్యారియర్. ఇందులో లో కాస్ట్ క్యారియర్ అనే ఐడియా అందరికంటే ముందు యునైటెడ్ స్టేట్స్ నుండి మొదలైంది. కానీ ఇప్పుడు చాలా దేశాల్లోని ఎయిర్లైన్ కంపెనీస్ ఈ మోడల్ మీద వర్క్ చేస్తున్నాయి. ఎందుకంటే లో కాస్ట్ క్యారియర్ ప్యాసింజర్స్కి
తక్కువ కాస్ట్లో టికెట్ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఫ్లైట్లో లగ్జరీ ఐటమ్స్ని ఇవ్వకుండా ఫుడ్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తుంది. ఈ లో కాస్ట్ క్యారియర్లో ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ఉండదు. ఇంకా ఏ రకమైన లగ్జరీ ఐటమ్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండవు. ఒకవేళ మీకు ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకుంటే సపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. కానీ వీటిలో ప్రైసెస్ మాత్రం మార్కెట్ ప్రైస్ కంటే కొంచెం తక్కువే ఉంటాయి. సపోజ్ ఇండియన్ లో కాస్ట్ ఎయిర్లైన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సెగ్మెంట్లో ఇండిగో, గో ఎయిర్, స్పైస్ జెట్ లాంటి ఎయిర్లైన్స్ పాపులారిటీని సంపాదించుకున్నాయి. ఇకపోతే ఫుల్ సర్వీస్ క్యారియర్నే తీసుకుంటే ఇందులో సర్వీసెస్ అన్నీ కూడా లాంగ్ రూట్స్లో ఉంటాయి. అలాగే పేరులో ఉన్నట్టే ఫుల్ సర్వీస్ అంటే అన్ని రకాల సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. ఫ్లైట్లోనే ఫుడ్, ఎంటర్టైన్మెంట్, స్నాక్స్ ఇంకా డ్రింక్స్ లాంటివి టికెట్ ప్రైస్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. దీనికోసం మీరు ఎక్స్ట్రాగా పే చేయాల్సిన అవసరం రాదు. కానీ ఇన్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి టికెట్ ప్రైస్ అయితే ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. అందుకే ప్యాసింజర్స్ ఈ ఫుల్ సర్వీస్ క్యారియర్ కోసం లో కాస్ట్ క్యారియర్ కంటే కూడా ఎక్కువ ప్రైస్ని పే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మన ఇండియాలో విస్తారా అండ్ ఎయిర్ ఇండియా ఈ రెండే మేజర్గా ఫుల్ సర్వీస్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్గా ఉన్నాయి. వీటిలో కొన్ని లగ్జరీ సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మ్యాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళంతా లో కాస్ట్ క్యారియర్నే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అందుకే ఇండియాలో ఇండిగో కంపెనీ బాగా సక్సెస్ అయింది. అంతేకాకుండా మిగిలిన ఎయిర్లైన్స్తో కంపేర్ చేసి చూసుకుంటే ఇండిగో ఎయిర్లైన్స్ ఎక్స్పెన్సులు కూడా తక్కువగానే ఉంటాయి. దీన్నే నెంబర్స్లో మాట్లాడుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ 2017 అండ్ 18లో ఎయిర్ ఇండియా అండ్ ఇండిగో ఈ రెండు కంపెనీలు దాదాపు సేమ్ రెవెన్యూని జనరేట్ చేశాయి. అది 23,900 కోట్లు. వీటిలో ఇండిగో ఎక్స్పెన్సులు చూసుకుంటే 20,800 కోట్లు. అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్పెన్సులు చూసుకుంటే 29,000 కోట్లు. అంటే ఇక్కడ ఖర్చులన్నీ తీసిన తర్వాత ఎయిర్ ఇండియా కంటే కూడా ఇండిగోకి ఎక్కువ లాభం వచ్చింది. అదే రీసెంట్గా 2021 రిపోర్ట్స్ చూసుకుంటే ఎయిర్ ఇండియా టోటల్ ఇన్కమ్ 12,100 కోట్లు, కానీ ఎక్స్పెన్సులు మాత్రం 19,000 కోట్లు. అంటే ఈ కంపెనీకి దాదాపు 7,000 కోట్ల వరకు లాస్ వచ్చింది. ఇక్కడ ఎయిర్ ఇండియా ఎక్స్పెన్సులు ఎక్కువ అవడానికి రీజన్ ఏంటంటే రీసెంట్ టైమ్స్లో టాటా టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఎయిర్ ఇండియా బెస్ట్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ మీద ఫోకస్ చేసింది. దీనికోసం ప్లేన్లో ఫుడ్, ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ఇంకా చాలా రకాలైన వస్తువుల్ని క్యారీ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ప్లేన్ వెయిట్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఆబ్వియస్గా ఫ్యూయల్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ పెరుగుతుంది. దీంతో పాటు ఈ సర్వీస్ అన్ని ప్రొవైడ్ చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే మనం ఇండిగో గురించి మాట్లాడుకుంటే ఈ ఎక్స్ట్రా సర్వీసెస్ అన్నిటినీ రిమూవ్ చేసి కేవలం ట్రావెలింగ్ అప్పుడు ప్యాసింజర్స్కి ఏం కావాలో దాన్నే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఫ్యూయల్ కాస్ట్ చాలా రెడ్యూస్ అవుతుంది. అంతేకాకుండా వీళ్ళు తక్కువ స్టాఫ్తో బెస్ట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సపోజ్ ఇక్కడ మనం చూసుకుంటే ఎయిర్ ఇండియా కంపెనీ వాళ్ళు పర్ ఎయిర్ క్రాఫ్ట్ కోసం 221 మంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటారు. అదే ఇండిగో అయితే పర్ ఎయిర్ క్రాఫ్ట్ కేవలం 96 మందిని మాత్రమే హైర్ చేసుకుంటారు. సో దీనివల్ల ఎయిర్ ఇండియా కంపెనీకి స్టాఫ్ శాలరీలు అలాగే వేరే వేరే ఖర్చులు కూడా ఇండిగో కంటే ఎక్కువ అవుతుంది. అలాగే ఇండిగో ఇండియన్ ఏవియేషన్ సెక్టార్లో 52% కంటే ఎక్కువ మార్కెట్ షేర్ని క్యాప్చర్ చేసింది. అదే ఎయిర్ ఇండియాని తీసుకుంటే 9.7% మార్కెట్ షేర్ని కలిగి ఉంది. కానీ టాటా టేక్ ఓవర్ చేసుకున్న తరువాత ఎయిర్ ఇండియాలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. వీటి వల్ల ఇండిగోకి పోటీగా మారే ఛాన్స్ ఉంది. ఎందుకంటే టాటా కంపెనీ వాళ్ళ విస్తారా ఎయిర్లైన్స్ని ఎయిర్ ఇండియాతో మెర్జ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సెక్టార్లో కూడా టోటల్గా 30% పైగా మార్కెట్ షేర్ని క్యాప్చర్ చేయాలి అని టాటా వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. సో ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికే టాటా వాళ్ళు ఎయిర్ బస్ ఇంకా బోయింగ్కి 470 ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్స్ని బల్క్ ఆర్డర్ ఇచ్చారు. ఇందులో ఎయిర్ బస్ దగ్గర నుండి 250 ఎయిర్ క్రాఫ్ట్స్ని కొంటున్నారు. అలాగే బోయింగ్ దగ్గర నుండి 220 ఎయిర్ క్రాఫ్ట్స్ని కొంటున్నారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్లో ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల కంపెనీ ఎక్స్పెన్సులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ప్యాసింజర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఎయిర్ ఇండియా రాబోయే రోజుల్లో టికెట్ ప్రైసులను కూడా తగ్గించే ఛాన్స్ ఉంది. అలాగే లేట్ అవ్వకుండా పంక్చువాలిటీ మెయింటైన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 2022లో జరిగినటువంటి ఒక సర్వేని బట్టి చూస్తే పంక్చువాలిటీ విషయంలో ఎయిర్ ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక సెకండ్ ప్లేస్లో టాటా విస్తారా ఉంటే థర్డ్ ప్లేస్లో ఎయిర్ ఏషియా ఉంది. ఇండిగో మాత్రం ఫోర్త్ ప్లేస్లోకి వచ్చింది. ఏదేమైనా సరే టాటా కంపెనీ ఎయిర్ ఇండియాని టేక్ ఓవర్ చేసుకోవడం
ఇండియన్ ఎకానమీకి అలాగే ప్రపంచంలో ఏవియేషన్ ఇండస్ట్రీ పరంగా ఇండియా పేరు నిలబెట్టడానికి అవకాశాన్ని కల్పిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇండియా నుండి హై స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసే ఇంటర్నేషనల్ ఎయిర్లైన్ బ్రాండ్ అయితే ఇప్పటి వరకు లేదు. ఈ కారణంగానే ఈరోజు వరకు ఇండియన్ ఏవియేషన్కి ప్రపంచవ్యాప్తంగా అంతగా గుర్తింపు దక్కలేదు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇండియన్ ఏవియేషన్ది కేవలం 2% మాత్రమే ఉంది. సో టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా కోసం ఆర్డర్ చేసినటువంటి 470 ఎయిర్ క్రాఫ్ట్స్తో ఇండియా భవిష్యత్తులో ఏవియేషన్ హబ్గా మారి వరల్డ్ వైడ్గా మంచి గుర్తింపు సాధించాలి అని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.